అంటే ఇంతకుముందు మీరు మాట్లాడినట్టు హెచ్పివి టీకా సో మహిళలు వేసుకోవచ్చా, పురుషులు కూడా వేసుకోవచ్చా? సేమ్ నేను మిమ్మల్ని రిటర్న్ క్వశ్చన్లు అడగాలి. సో ఇందాక నేను హెచ్పివి వైరస్ వల్ల కొన్ని క్యాన్సర్స్ వస్తాయన్న థ్రోట్, అవును, ఇది మహిళలకు ఉంటుందా పురుషులకు ఉంటుందా? ఇద్దరికి ఉంటుంది. యానల్ కెనాల్ ఓకే, మహిళలకా పురుషులకా? ఇద్దరికి. పెనిస్ ఓకే. ఇద్దరికి కాదు ఒక్కరికి. ఓకే. బట్ ఈ హెచ్పివి వైరస్ అనేది ఇన్ఫెక్షన్ క్యాన్సర్ కాజ్ చేస్తుంది అది. ఓకే. సో ఆబ్వియస్లీ మీకు ఒక వ్యాక్సిన్ ఉంది, అంత కాస్ట్లీ కాదు, ఈ క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తుంది అన్నప్పుడు బాయ్స్ ఎందుకు వేసుకోకూడదు? మేము కాన్సన్ట్రేషన్ అంతా అంటే డాక్టర్స్ కానీ గవర్నమెంట్ కానీ మహిళల మీద ఎందుకు చేసిందంటే బర్డన్ ఎక్కువ ఉంది. సర్వైకల్ క్యాన్సర్ అనేది ఇప్పుడు కాదు, ప్రీవియస్గా మోస్ట్ కామన్ క్యాన్సర్. ఇప్పుడు సెకండ్కి వెళ్ళింది, కానీ ఆ సెకండ్కి వెళ్ళింది కూడా ఇది తగ్గెళ్ళిందా లేదంటే బ్రెస్ట్ పెరిగి వెళ్ళిందా అనేది వేరే కాన్సెప్ట్. వెనక్కి వెళ్ళింది. విమెన్ చాలా ఎఫెక్ట్ అవుతున్నారు, ఎస్పెషల్లీ మీకు 40-50 సంవత్సరాల్లో వస్తుంది ఇది. అంటే ఒక మదర్ ఎట్ వెరీ పీక్ ఇంపార్టెంట్ ఏజ్లో లిటరలీ ఫ్యామిలీ షాటర్ అయిపోతాయి. నాట్ జస్ట్ హోల్ ఫ్యామిలీ, ఆమె చుట్టూ తిరగాలి, ఆమె మీద ట్రీట్మెంట్ ఖర్చు పెట్టాలి, ద మెంటల్ ఇష్యూస్ కానీ ఆ హస్బెండ్ సపోర్ట్ కానీ, హోల్ ఫ్యామిలీ విల్ బీ ఇన్ క్యాఓస్. సో దీనికోసం అని చెప్పి మహిళల్లో కాన్సన్ట్రేట్ చేశారు. అండ్ మీరు కూడా ఫస్ట్ వీళ్ళని కవర్ చేస్తే తర్వాత అందుకనే ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో కూడా బాయ్స్కి లేదు గర్ల్స్కి ఒక్కటే పెట్టారు. కాస్ట్ ఫైనాన్సెస్ వల్ల విమెన్కి ఇస్తాను స్టార్ట్ చేసాం. బట్ మీరు ఎఫోర్డబుల్ ఉన్నారు, మీకు ఒక బాయ్ చైల్డ్ ఉన్నాడు, మీరు ఆ ఏజ్లో వ్యాక్సిన్ ఇప్పించుకోగలని ఇప్పించుకోవాలి, ఇట్స్ యూస్ఫుల్. సో అందుకని పీడియాట్రిషియన్ సజెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు మీరు బాయ్స్కి గర్ల్స్కి ఇద్దరు ఇప్పించవచ్చు. ఇన్ఫ్యాక్ట్ మెనీ గైనకాలజిస్ట్ బాయ్స్కి ఇంజెక్షన్స్ ఇస్తూ రీల్స్ పెట్టారు, మీరు చూసారో లేదో, జస్ట్ టు ప్రమోట్ దట్ అవేర్నెస్.